హాయ్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనందరికీ తెలిసిందే. ఆవకాయ నుంచి అమెరికా వరకు తన విశ్లేషణలు వినిపిస్తూ ఉంటారు. ప్రతి అంశం ఆయన మాట్లాడని అంశం అంటూ ఏమీ ఉండదు. కోర్స్ ఆయన చాలా ప్రతిభావంతులు, అందరికీ చాలా గౌరవం ఉంది. చాలా మంది అనలిస్టుల కంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది, నిజం ఉంటుందని నమ్మే ఒక అవకాశం అయితే ప్రధానంగా ఉంది. మరి అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా అనవసరమైన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మనందరికీ తెలిసిందే, జనసేన పార్టీ మీద నాదెండ్ల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో మొత్తం మీద జనసేన పార్టీ భగ్గుమంది. జనసేన శ్రేణులంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఖండించారు. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ కూడా దీని మీద కేసులు, న్యాయపరమైన కేసులు పెట్టి ముందుకెళ్తామని చెప్పింది. ఆల్రెడీ కాకినాడలో కేసులు అయితే నమోదయ్యాయి. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. చాలా తీవ్రమైన పదజాలం ఇందులో కనపడుతోంది. సో రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్ర శక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారు. సో అంటే ఇక్కడ క్షుద్ర శక్తితో ప్రొఫెసర్ నాగేశ్వర్ని పోల్చారా? ముఖ్యంగా ప్రచార మాధ్యమాల్లో ఊసరవిల్లులుగా మారుతున్నారు. జరిగింది జరగనట్టు, జరిగిన దాన్ని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థకు, సమాజానికి చేటుగా ప్రమాదభరితంగా మారుతున్న ఇటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి జనసేన సంకల్పించింది. ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరొకసారి రీథింక్ చేయవలసిన అవసరం ఉన్నది ఇది. ఎందుకంటే నాగేశ్వర్ గారిని క్షుద్ర శక్తి, లేకపోతే ఊసర వెళ్ళి సొమ్ము చేసుకుంటున్నారు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, ఇలాంటి తీవ్రమైన పదజాలం అంటే జనసేన పార్టీ ఎంత హర్ట్ అయింది అనేది ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే సహజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేస్తారు. సో ఆయన ట్రెండ్ సృష్టిస్తారు, పాత ట్రెండ్ని ఫాలో అవ్వరు, సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటారు. అవతల వాళ్ళు తన మీద కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా తను మాత్రం చాలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి, త్రికరణ శుద్ధిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి నిందారోపణలు చేయడంతో చాలా సీరియస్గా తీసుకుని జనసేన పార్టీ అనేది ఈ ప్రెస్ నోట్ ద్వారా అర్థమవుతోంది. దీని మీద ఎక్కడికక్కడ కేసులు అంటున్నారు. ఆల్మోస్ట్ కాకినాడలో కూడా కేసులు పడ్డాయి. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అయితే భయపడ్డారు అనేది లిటరల్గా మనకు అర్థమవుతున్న అంశం. బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేయలా, ఏదో ఒకట్లే మనం చేసేస్తే మనం గుడ్డగాల్చి మొక్క మీద వేసుకుంటే వాళ్ళు దుడుచుకుంటారు అనుకున్నాడు. కానీ ఆయన దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా ఇవాళ జనసేన పార్టీ దీని మీద రియాక్ట్ అయిందని చెప్పాలి. సో దీనికి వెంటనే నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పారు. ఉపసంహరణలో కూడా ఆయన నిజాయితీ కనపడలేదు, చిత్తశుద్ధి కనపడలేదు, ఒక గిల్ట్ ఆయనలో కనపడలేదని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. నేను ఉపసంహరించుకుంటున్నా. ఇప్పుడు డిబేట్ వదిలేంటి, ఈ చర్చ ఇప్పుడు నాదన మన డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతే అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేషజాలకు పోకుండా, శశభిషలు లేదు, ఎలాంటి భేషజాలు లేకుండా, శశభిషలకు లోను కాకుండా నేను బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్తున్నారు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఎవరని చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ విందా, నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉంటే అని అనుకొని అదే ఇక్కడ చూడండి. అంటే ఫర్దర్గా నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని నేను వెరిఫై చేసుకోకుండా నేను చెప్పడం నా తప్పు అని ఆయన అంగీకరించట్లా. వెరిఫై చేసుకోకుండా నేను చెప్పాను అని అనుకుని నేను ఉపసంహరించుకుంటున్నా అంటున్నారు. సో దీంట్లో చూడండి, అంటే మనస్ఫూర్తిగా చెప్పట్లా, ఇక ప్రెషర్ వచ్చేసింది, దాని మీద న్యాయపరమైన కేసులు పడిపోతున్నాయి, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈ రకమైన విశ్లేషణ ఎట్లా చేస్తారు? సో వైఎస్ఆర్సీపీ అమ్ముల పొదిలో ఉన్న ఒక అస్త్రంలాగా ఎట్లా మారిపోయారు, ఒక పేటీఎం లాగా ఎట్లా మారిపోయారన్న విమర్శలు వచ్చినాయి. దీని నేపథ్యంలో ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నారు. మరి ఏం జరిగిందో ఏంటో, ఎందుకు ఆయన అలాగా మాట్లాడారో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజం హర్షించదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా, ఎంత ఫేరుకుంటారో తెలుసు అందరికీ. సమాజమే హర్షించని కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ మాట్లాడుంటే అది వేరే కథ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ స్థాయి లేదు, ఆ విలువ లేదు జనాల్లో. కాబట్టి సో వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోరు. కానీ ఈయన మాట్లాడారు, దాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకున్నది. సో
ఎవరు సొమ్ము చేసుకుంటున్నారు, ఎవరిని ఉపయోగించుకున్నారు, రకరకాల ఈయన ఎజెండా ఏంటి, ఇవన్నీ కూడా బయటపడేసరికి కొంత భిన్నమైన స్వరానికి వచ్చేసారు. కానీ ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్పట్ల, ఇలా అయిందిలే అనుకొని నేను క్షమాపణ చెప్తున్నా అంటున్నారు. గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ కొని నాదెండ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ. ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఇది అంటే నాదెండ్ల మనోహర్ గారు ఏమడిగారు, ఉపసంహరించుకో అన్నారు. సో నేను ఆయనను గౌరవించి ఉపసంహరించుకుంటాను. ఇప్పుడు ఒక పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు వస్తాయండి. సో మెయిన్గా మనము ఆ పార్టీకి సంబంధించి అధినేతని కదా మనం అడ్రస్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు గౌరవం ఉంది, సో అందుకోసం నేను ఉపసంహరించుకుంటున్నా, ఆయన హర్ట్ అయి ఉంటే గనక క్షమించాలి, ఇలా చెప్పాలి కదా. ఇలా కాకుండా నాదెండ్ల మనోహర్ గారి మీద గౌరవంతో ఏం పవన్ కళ్యాణ్ గారి మీద మీకు గౌరవం లేదా అంటే, పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు కాకుండా ఇప్పుడు తంగిళ్ళ ఉదయ్ గారి మీద గౌరవంతో అన్నారు అనుకోండి ఉదాహరణకు. అంటే నాదెండ్ల మనోహర్ గారు అడిగారు, చాలా మంది పెద్దలు అడిగారు, క్షమాపణలు చెప్పాలన్నారు, కొంతమంది ఉపసంహరించుకోవాలన్నారు. అలా కాకుండా ఉదాహరణకు రాయపాటి అరుణ మీద గౌరవంతో నేను ఉపసంహరించుకుంటే, మరి నాదెండ్ల మనోహర్ గారు ఏంటి, వాళ్ళందరూ మీకు పనికిరారా? రాయపాటి అరుణ అడిగింది కాబట్టే నేను ఉపసంహరించుకుంటున్నాను, ఆ పైన వాళ్ళందరూ హర్ట్ అవుతారుగా. అంటే వాళ్ళ మీద గౌరవం లేదా, మర్యాద లేదా అనుకుంటారు కదా. అంటే మీరు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారు? అనవసరమైన మరొక చర్చకు దారి తీసేలా చేశారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు మీ కుమారుడు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటికి వచ్చారు, మీ పెళ్లికి వచ్చారు. మీరు రాక్కర్లేదు, దయచేసి రావద్దు నా దగ్గరికి, మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు, చూసుకోండి, నేను వస్తాను ప్రొఫెసర్ గారు అని చెప్పి అంత మంచి మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తే కనీసం ఒక్క మాట అయినా పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో జనసేన పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తప్పన్నది ఈ రకంగా కదా చెప్పాలి క్షమాపణలు. నాదెండ్ల మనోహర్ గారిని మీరు సెంటర్ పాయింట్ చేయటం వల్ల ఆయన కూడా ఇబ్బంది పడతారుగా. సో ఎందుకు నాదెండ్ల మనోహర్ గారికి మీరు క్షమాపణలు చెప్తున్నారు, లేదా నాదెండ్ల మనోహర్ గారి మాటనే మీరు ఎందుకు తీసుకొని మీరు ఉపసంహరించుకుంటున్నారు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వస్తాయి. అనవసరమైన మరొక చర్చకు మీరు దారి తీసినట్టుగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. తర్వాత బహుశా ఇదే అంశాన్ని ఆయనకు చెప్పుంటారు. సో వేరే 2-3 ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం ఉంది అంటే, ఇది కరెక్ట్గా వెంటనే ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ఒక ఛానల్లో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్లో ఆయన ఏం చెప్పాడు ఇదే నిజం. ఆ తర్వాత దాన్ని కవరప్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో ఇలాంటి మాటలను మాట్లాడారు. సో ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. అసలుకి మీరు ఉపసంహరించుకోవడం కాదు నాగేశ్వర్ గారు, ఈ బ్లాక్ షీప్ ఎవరు, ఆ కోవర్ట్ ఎవరు, జనసేన పార్టీలో మీకు ఈ రకమైన గాసిప్ అందించిన ఆ కోవర్ట్ ఎవరు అనేది కూడా మీరు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. బహుశా మీరు అనుకోవచ్చు జర్నలిజంలో మేము అలా చెయ్యము, ఇలా చేయము. జర్నలిజంలో అంటే ఒక వ్యవస్థ, ఒక సంస్థ కాదు కదా. మీరు ఒక వ్యక్తిగతంగా మీరు మీ దగ్గరికి ఏది వచ్చేస్తే అది చెప్పేస్తారా? చెప్పరు. మీరు మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న జర్నలిస్ట్గా నేనైతే చెప్పగలుగుతా, మీరు చాలా మంది యాంకర్లు ఏదైనా అడిగినా కానీ వెంటనే మీరు ఏమంటారు, నేనేమన్నా జ్యోతిష్యుడినా, నాకేమన్నా తెలుసా, నేనేమన్నా తొంగి చూశానా, నేనేమన్నా మా మంచం చాటున ఆనుకు దూరి చూశానా, ఇలాంటి మాటలు మీరు చాలా సందర్భాల్లో అన్నారు. మరి మీకు ఎవరైతే జనసేన పార్టీ కోర్ కమిటీలో విన్నది మీకు చెప్పినప్పుడు మీరు కూడా అడగాలి కదా, బాబు నువ్వు చెప్పింది నిజమా కాదా, అవసరమైతే నీ పేరు వాడుకుంటానని చెప్పాలి కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు బద్నాం అవుతున్నారు, మీ క్రెడిబిలిటీ మొత్తం కూడా పోయింది. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా జనసేన మిగతా అందరిలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వైసీపీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుని ఇలాంటి అనాలిసిస్ చేశారా అని డెఫినెట్గా మీ క్రెడిబిలిటీ చాలా వరకు పోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు ఆ బ్లాక్ షిప్ ఎవరో బయట పెట్టి మీ తప్పుని మీరు కడుక్కోవాల్సిన అవసరం ఉన్నది. సో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని జనసేన పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఒక నాదెండ్ల మనోహర్ గారిని మీరు కన్సర్న్ తీసుకున్నారు, కానీ సో మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ తర్వాత యాడ్ చేశారు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మీ కెరీర్ మొత్తంలో మీకు మచ్చగా మిగిలిపోయే ఒక సంఘటనగా ఇది మారుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అంశానికి ఇక్కడితోటి తెరపడేటట్టుగా అయితే జనసేన పార్టీ చేసింది. అంటే జనసేన పార్టీ ఎంత ఆగ్రహంగా ఉందో మొదటి ప్రెస్ నోట్ చూసాం. ఆ తర్వాత జనసేన పార్టీ వెంటనే ఈయన ఉపసంహరించుకోగానే మళ్ళొక ప్రెస్ నోట్ ఇచ్చింది. సీనియర్ అనలిస్ట్, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మీకున్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేమే అందిస్తాము. ఊహాజనిత ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించాలని ఆశిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడతో ముగించాలని కోరుతున్నాము అని చెప్పేసి ఈ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఇక్కడతో కథ అయితే ముగిసింది, కానీ దీనికి సంబంధించిన కథనాలు లేకపోతే తర్వాత విశ్లేషణలు ఆటోమేటికల్లీ ప్రతి సందర్భంలో కూడా
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది.